ఫ్యాన్ గుర్తే రావాలండి, జగన్ గారే రావాలి. లాస్ట్ టైం ఇప్పుడు జగన్ గారికే వేసారు, ఇబ్బంది ఏం లేదు, అంతా బాగుంది. అంటే చాలా నాళ్ల నుంచి మా పాప హ్యాండిక్యాప్డ్, ఎప్పుడు కూడా మా పాపకి పెన్షన్ అది రాలేదు. లాస్ట్ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో పెన్షన్ వచ్చింది. మేము చాలా హ్యాపీ, నేను లబ్ధి పొందాను. జనరల్ అందరు హామీలు ఇస్తారు, కానీ అవన్నీ మాకు జరిగితే మాకు బెటర్ అనుకుంటున్నాం. మెయిన్లీ స్టూడెంట్స్ కి జాబ్స్ గానీ, ఎడ్యుకేషన్ పరంగా ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటున్నాం. జగన్ గారు వస్తే బానే ఉంటుంది. ఇప్పటి వరకు ఇచ్చిన స్టూడెంట్ మాకైతే చాలా హెల్ప్ఫుల్ గానే ఉన్నారు. బెటర్ జగన్ గారు. గవర్నమెంట్ బానే ఉందా? బానే ఉంది. మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది కూడా ఎడ్యుకేషన్ లో. మాకు జనరల్ గా అమ్మఒడి, విద్యా దీవెన, లేదా ఆటో వాళ్ళకి ఆటో సర్వీసెస్ ఇచ్చారు, డ్వాక్రా వాళ్ళకి అవి ఇచ్చారు, ఇల్లు లేని వాళ్ళకి హోమ్ ఇచ్చేసారు. ఇంకా అలాంటివి చాలా మేము తీసుకున్నాము. మిగిలిన వాళ్ళందరికి కూడా ఇచ్చారు కదా, అవి హెల్ప్ఫుల్ అయింది చాలా మందికి. పర్సనల్ గా ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్ అయింది కాబట్టి వాళ్ళు ఓటు వేయగలుగుతున్నారు నెక్స్ట్ వాళ్ళకి. శుభ్రంగా ఆనందంగా మా ఓటు మేము వినియోగించుకొని బయటకు వచ్చాం. కావాల్సింది మాది జగన్నేనమ్మా. మా ఆయన పరిపాలన బాగుంది, పేదవాళ్ళు బాగా అభివృద్ధి పొంది ఉన్నారు. జగనే గెలిచేది. ప్రాబ్లమ్స్ ఏం లేవు, దేవుడి దేలు అంతా బాగానే ఉంది. ఇప్పటికే 58% ఓటింగ్ జరిగింది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో టోటల్ గా. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కారణాలు ఏంటంటే ఆయన పెట్టిన పథకాలు, నవరత్నాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం, మహిళలు గాని ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు.